సార్ జితేంద్ర రెడ్డి గారు ఇందాక అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్‌ని ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి. నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. హ్మ్. నాకు జితేందర్ రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే, నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ! ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ హ్మ్. వెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు అవును. ఎక్కువ ప్రమోట్ అయింది. అవును. దాంతోటి ఓహో! ఇతను రెడ్డా అని బయట తెలిసిందే గానీ, అవును. నేను ఇంతకుముందు కూడా చెప్పా. నా అవును. పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. అవును. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్‌లు, పాన్ కార్డ్‌లు అన్నీ చూస్తే జితేంద్ర అనే ఉంటది. అవును. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఏం ఉంటాయా లేదు. సార్? ఉంటాయా సార్ నార్మల్‌గా అడుగుతున్నా? నాకేం అనిపించలేదు. హ్మ్. నాకెప్పుడు అనిపించలేదు. హ్మ్. నన్నెవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. హ్మ్. బాగా చేస్తాడా లేదా హ్మ్. అని చూసారే గానీ, హ్మ్. నన్నెప్పుడైతే ఎవ్వరు అడగలేదు. హ్మ్. ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే. సార్ ఇప్పుడు మీ పిల్లల గురించి గూడా ఇంకొకటి లవ్ మ్యారేజెస్‌కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అని విన్నాము. అవును. ఇద్దరు లవ్ మ్యారేజెసే. హ్మ్. వాళ్ళకి ఒక డిసిప్లైన్డ్ లైఫ్‌లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని గాదు. ఆ! నా వరకు నేను చెప్పుకుంటున్నాను హ్మ్. అంతే. హ్మ్. ఒక డిసిప్లైన్డ్‌గా హ్మ్. వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలీదు. హ్మ్. ఎప్పుడూ షూటింగ్‌కి రాలా. హ్మ్. వాళ్ళు చదువు, హ్మ్. చదువుకోండి హ్మ్. అని వాళ్ళకి ఏం కావాలో ఆ వసతులన్నీ నా హ్మ్. దగ్గర లేకపోయినా హ్మ్. ఉన్నట్టు నటిస్తూ హ్మ్. వాళ్ళకి ఆ వసతులన్నీ ఇచ్చాను. వాళ్ళనెక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం గావాలో ఇప్పుడు ఒక 100,00,00,000 ఉంది. బంగారం తినంగా? ఆ! ఆ! అవును. అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే. అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీదే కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. ఆ! బాగా ఎండగా ఉంది. తను ఏసీ యేసుకుంటాడు. మనమే ఏసీ యేసుకుంటున్నాం. ఆ! తను ఒక రోల్స్ రాయ్స్ కార్‌లో తిరగొచ్చు. మనం ఒక ఇన్నోవా కార్‌లో తిరుగుతాం. అది కారే, ఇది కారే. దీంట్లో ఏసీ ఉంటది. దీంట్లో కంఫర్ట్‌గా ఉంటది. అన్నీ అయ్యే గదా! కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు, వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తది. నేను ఇక్కడ కూడా చాలా మందికి చెప్తుంటా. హ్మ్. గౌరవం మనం తీసుకుంటే రాదు. హ్మ్. వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ అవును. ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును. మన ప్రవర్తన. అవును. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని హ్మ్. ఇక్కడ ఎవరైనా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులు. హ్మ్. నాకు నేను వస్తానే చక తీసుకొచ్చి కూర్చేస్తారు. నాకు సార్ టిఫిన్ అది మనం అడిగితే రాదు. హ్మ్. హ్మ్. మన ప్రవర్తన, హ్మ్. మనం చేసే వర్కు, అవును. మనం వాళ్ళకిచ్చే అవును. రెస్పెక్టు అవును. వీటన్నిటి మీద వస్తది. అవును. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి. డిసిప్లైన్‌లోనే వస్తది. హ్మ్. ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, హ్మ్. ఎంత బాగా యాక్ట్ చేస్తే, అరే! ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆవిడతోటి యాక్ట్ చేస్తుంటే హ్మ్. వాళ్ళ బాయ్ ఉన్నాడు. సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు. హ్మ్. అందరూ పక్కనోళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే చెప్తారు. మీరే చెప్పేస్తారు సార్. ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. హ్మ్. హ్మ్. అంటే వాడి మనసులోకెళ్ళా యాక్టింగ్‌తో. యాక్టింగ్‌తో. అది వాడికి సార్ ఆవిడ షాట్‌లోకెళ్ళింది. నాకు షాట్ లేదు. హ్మ్. సార్ మేడం కుర్చీలో కూర్చోండి సార్ పర్లేదని అన్నాడు. అదే. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి. హ్మ్. అది మన యాటిట్యూడ్‌లో, హ్మ్. మనం ఇచ్చే గౌరవంలో. హ్మ్. ఇప్పుడు చిన్నోడైనా వాడెవరైనా భోంచేసావా? హ్మ్. కూర్చో భోంచేయి. హ్మ్. ఏదో వాడికి పెట్టు, వీడికి పెట్టు. నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటది అట్మాస్ఫియర్. హ్మ్. 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 అవును. మొన్న ముక్కోటి రోజు గూడా హ్మ్. మన బసవతారకం హాస్పిటల్ దగ్గర హ్మ్. ఒక 150 మందికి మంచి భోజనం. అవును. ఆ! మేము అన్నదానాలు అన్నీ మంచి ఆ! భోజనాలన్నీ పెడతారని విన్నాను సార్. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు హ్మ్. ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ అవును. జరిగింది. అవును. ఆమె కోసం హ్మ్. చాలా టెంపుల్స్‌కి అవును. డొనేట్ చేశాను. అవును. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను. మన లక్ష్మీదేవి టెంపుల్. అవును. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కెఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. అబ్బబ్బా! ఇవన్నీ ఆమె కోసం చేశాను. హ్మ్. హ్మ్. ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదు లేదని కాదు. హ్మ్. ఇప్పుడు మొన్న కూడా హ్మ్. ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు హ్మ్. హ్మ్. వెళ్ళి హ్మ్. ఆమె ఎక్కడున్నా బాగుండాలనే అవును. కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని నేను అవును. లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత హ్మ్. ఇక్కడ భోజనం పెట్టించి హ్మ్. అవును. నేను చూసాను సార్ మీ వాట్సాప్ డీపీ గూడా ఆ. కింద నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను. అదే డీపీ పెట్టుకొని ఆ. ఉన్నారు. ఏంటి సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నా.
ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు. ఆ. నాకు ఒక ఎప్పుడు సలహాలు ఇవ్వరు. ఆ, వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్. అదే సార్ యాక్చువల్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్. అదే నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. ఉమ్, నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. ఉమ్, నేను నా పెళ్ళి కూడా ఉమ్, మధురానగరిలో Hmm. అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. ఓకే. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా ఉమ్, భార్గవార్స్ గోపాల్ రెడ్డి గారు ఉమ్, తెలుసుగా, మన ముద్దుల మామయ్య అవును, సినిమా, అవును, అవును. గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఉమ్, ఉమ్, ఆయన అరే నీకు లవ్లు గివ్వులు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఉమ్, నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే. ఓకే, మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. ఓకే, ఓకే. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. Hmm. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అని. అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న. ఆహా. ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి. ఆ, ఆ. అప్పుడు మా ఫాదర్ని ఉమ్, మెడ్రాస్ పిలిపించి, ఉమ్, అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట. ఉమ్, 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 అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. Hmm. ఆయన ఇంటికే పిలిపించి Hmm. ఈ మాదిరి, అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే ఉమ్. అంత పెద్ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. ఆ, వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, అవును. గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు అవును. కూతురు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను. వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఆ. ఇది ఉంటుందని ఆయన ఉత్సాహం అన్నమాట. అవును. సరే, వాళ్ళ ఇంట్లోనే, గోపాల్ రెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. ఉమ్, నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు. ఉమ్, జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది. మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది. ఏమ్మా అన్నాను. ఉమ్. మాకు నచ్చింది అన్నారు. ఓకే అన్నా. అంతే. అంతే. చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటివి ఏమి. అదే ఇప్పుడు మారిపోయింది కదా సార్ మొత్తం. ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, ఉమ్, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమ్మా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు. Hmm. యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి ఉమ్, కొంచెం. లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు ఉమ్, సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. అవును, అవును, అవును. ఏమండి? ఏమండి అని. అవును. అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా ఆ. బూతులు కూడా పిలిచేదాన్ని. అది ప్రేమతో. అవును, అవును, అవును సార్. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. ఉమ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమ్, ఆ సినిమా అంత హిట్ అయిపోతుందని. ఉమ్, ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఉమ్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. అవును. నాగార్జున ఆల్రెడీ తెలుసు. అవును. నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. అవును, అవును. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా, మంచి సినిమా. అవును. మాకు ఉమ్. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఉమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర. ఉమ్, అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. అవును, దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి రెండు సినిమాలు నాకు. అవును. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే ఉమ్, జనం ఆదరించినంతగా ఉమ్. నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. అవును సార్. జనం ఆదరించినంతగా ఉమ్, ఇప్పటికీ ఉమ్, బాధపడుతూనే ఉంటాను. ఉమ్, ఎందుకంటే ఒకటి, పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు. ఉమ్, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు. ఉమ్, ఈ అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్. అవును. దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఉమ్, ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఉమ్, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఆ, ఇలా వచ్చేసాయి. ఆ, వాటిల్లో ఎక్కువ చేశా. ఆ, అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా ఉండిపోలే. పడి ఉండేవాళ్ళు. అవును. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. ఉమ్, వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి. ఉమ్, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను. బాలయ్యబాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, మహేష్ బాబుతో ఒక సినిమా ఒక సినిమా రాడి. ఈ కొత్తగా వచ్చిన ఈ టాప్ Heroes. హీరోస్తో ఎవరితో ఉమ్, అది చేయలేదు. ఉమ్, ఈ మధ్య రీసెంట్గా ఉమ్, శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఉమ్, ఉమ్. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్గా ఓ, ఇది చేస్తా. నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, ఓకే. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ తీసుకొచ్చారు. మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు. అవునా? హోమియోపతి అవును, అవును. ఇంటికి వచ్చేవాడు. ఉమ్,
జనాశేఖర్ వచ్చేవాడు, జయసుధ గారు వచ్చేవాళ్ళు, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, విన్నాను సార్. సత్యనారాయణ గారు వచ్చేవాడు. సార్ మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్ మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అది సార్? ఏం లేదండి, అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా? నాకంటే నాకు రాలా అంతే. అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఎప్పుడు. ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే అది చేయబోయే టైంలో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. దాంట్లో యాక్చువల్గా రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్ లో ఉండాలి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్వెల్ లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్ అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచీర చేసి ఉన్నా, చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయ ఏమో బాగా ఫ్రెండ్లీ అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండే అప్పట్లో. హెయిర్ గీదు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏం ఉండదు.